బాబు, అమ్మా, తులసి నవ్వింది చూడు, ఎలా నవ్వించాను. సరే బాబు, తులసి నవ్వింది కదా, మనం వెళ్దాంరా. నేను వచ్చేస్తాను. నేను తులసితో ఉండకూడదు కదా? ఉంటే పాపం తులసి కష్టాలు వస్తాయి. కదా తులసి? నేను వెళ్తాను, పదమ్మా. తులసి, నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి, ఏడవకూడదు. మీ ఆయన రాముడో కాదో నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం నవ్వితే అచ్చం సీతమ్మలాగే ఉంటావు, తెలుసా? కలవని తెలిసాక విడదీసే నైజం ప్రేమకు లేకున్నా విధిరాతకు బలి అయి ఒంటరి నవ్వుతున్నా. ప్రతి క్షణం నా నవ్వును కోరుకునే మీకు నవ్వనేదే లేకుండా చేసిన పాపాత్మురాల్ని. మన కథని గతమని అనుకోను, నిన్ను తలచుకొనే ప్రతి నిమిషాన వలపుయిన గుండెను కోస్తున్నా, ఇక సెలవని చెప్పక చెబుతున్నా. నాన్నా, నాన్నా. తులసి, ఎక్కడికెళ్ళావమ్మా? గుడికెళ్ళాను నాన్నా. అమ్మ ఎక్కడుంది? లోపల ఉన్నట్టుంది. ఏ నాన్నా, ఇప్పుడే గుడిలో రమేష్ గారిని చూశాను. ఇదేంటమ్మా, ఇంత జరిగా కూడా నువ్వు మళ్ళీ రమేష్ ఎందుకు కలిసావు? మీ అమ్మకి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుంది. నాన్నా, నేను రమేష్ గారిని కలవడానికి వెళ్ళలేదు, దేవుడికి మొక్కుకుందామని వెళ్ళాను. వాళ్ళు గుడికొచ్చారు. నాన్నా, రమేష్ గారు మామూలు వారయ్యారు. ఏంటమ్మా నువ్వు అనేది? అవును నాన్న, నేనే చాలా ఆశ్చర్యపోయాను. రమేష్ గారిలో చాలా మార్పు వచ్చింది. నిజమా? ఎంత మంచి మాట చెప్పావమ్మా. నాన్న, రమేష్ గారిని నేను ఎలా చూడాలనుకున్నానో అలాగే చూశాను. ఏం చెప్పినా అర్థం చేసుకుంటున్నారు.
ఊహించినంత మార్పు వచ్చిందన్న. అతనిలో మార్పు వచ్చింది సరే, ఇంకా అతనికి నీకు సంబంధం ఉందని అపోహపడుతూ నీకు దూరమైన భర్తలో ఇంకా మార్పు రాలేదు. నువ్వు మార్పు కోరుకోవాల్సింది నీ భర్తలో. చూడు, తనలో మార్పు వస్తే తన జీవితమే బాగుపడుతుంది, కానీ నీ భర్తలో మార్పు వస్తే నీ బ్రతుకు బాగుపడుతుంది, నీ కాపురం నిలబడుతుంది. అది తెలుసుకుని మసలుకుంటే అందరికీ మంచిది. అంటే ఏంటి కల్పన? మన అమ్మాయి గుడికి వెళ్ళడం కూడా తప్పంటావా? గుడికెళ్ళటం తప్పు కాదండి, నాకు మాట అయినా చెప్పకుండా వెళ్ళటం తప్పు. గుడికెళ్ళిన వాళ్ళు దేవుణ్ణి చూస్తే పుణ్యం, కాని దయ్యాలను చూస్తే పాపం అంటున్నాను. పీడించేవాళ్ళు దెయ్యాలవుతారు, పూజించేవాళ్ళు భక్తులవుతారు. రమేష్ భక్తుడి కల్పన. అందుకని ఏ భక్తుణ్ణి ఏ దేవత చంకనెత్తుకోదు కదా, కరుణిస్తే సరిపోతుంది. థ్యాంక్స్ అమ్మా. ఆవేశంలోనైనా ఒప్పుకున్నాం. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. నీ సంతోషానికి కారణం అదో చెప్తా. చూడు కల్పన, మంచి అనేది ఎప్పుడొకప్పుడు బయటికి రాక మానదు. ఏదో ఒక సమయంలో ఒప్పుకోక తప్పదు. నేను చచ్చినా మీరు మారరు. తులసి, నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి, ఏడవకూడదు. తులసి, ఏంటి ఈరోజు నీలో ఏదో తెలియని సంతోషం కనపడుతుంది? ఏంటి సంగతి? మీ ఆయన కలిసాడా? చెప్పు చెప్పు, ఏమన్నాడు? అదేం లేదు. మరి నేను నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఏదో జరిగింది. నువ్వింత హ్యాపీగా ఉన్నావంటే ఖచ్చితంగా మీ ఆయన నీతో మాట్లాడాడేమో అనిపిస్తోంది. అదేం కాదు ప్రజ్వా. మరేంటి? రమేష్ గారు గుళ్ళో కలిశారు. చాలా మారిపోయారు. అతన్ని చూస్తుంటే అంతా మాయలా అనిపించింది. మాటల్లో, అతని ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. ఇంత తొందరగా ఆయన మామూలు మనిషి అవుతారనుకోలేదు. అంతా భగవంతుడి దయ.
ఇక రమేష్ గారికి ఏ కష్టమూ ఉండదు. వాడికి ఏ కష్టమూ ఉండదు. నీకున్న కష్టం ఏ నాటికి తీరదు. నిన్ను గిల్లాల్సిన చోట గిల్లాక వాడెలా సుఖంగా ఉంటాడే. ఓ అదా నీ ఆనందానికి కారణం. మొత్తానికి రమేష్ గారు పర్ఫెక్ట్ మ్యాన్ అయ్యారన్నమాట. చాలా అదృష్టవంతుడు. అవును ప్రజ్వా, అతన్ని అలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. తులసి, రమేష్ గారు కోలుకున్నారని ఇంత ఆనందపడుతున్నావే, నీ గురించి ఏమైనా ఆలోచించావా? అదే తులసి, ఏ సంబంధం లేని రమేష్ గారు నోరు తెచ్చి మాట్లాడితేనే ఇంత పొంగిపోతున్నావు కదా. తాళి కట్టిన భర్త మాటికి దూరమైపోయావు, మనసుకి దూరమైపోయావు. అసలు నీ భర్త ఏ దిశగా వెళ్తున్నాడో ఆలోచించావా అని. నువ్వే కదా చెప్పావు ఆయన ఎవరి మోజులోనో పడిపోతున్నాడని. అదే నీకు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ చూస్తే రమేష్ గారు మారిపోయారు, హ్యాపీ. కానీ అక్కడ నీ భర్త మారిపోయి చేజారిపోతే ఏంటి పరిస్థితి? అతనేమో నువ్వు లేకుండా ఒంటరిగా ఉన్నాడు, నువ్వేమో అతన్ని మాట వరుసకైనా కలవనే లేదు. ఇలా వయసు గడుస్తుంటే మనిషికి మనిషికి, మనసుకి మనసుకి ఎడం పెరుగుతుందే తప్ప తరగదు. శాశ్వతంగా ఆయన నువ్వు మర్చిపోవాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది తులసి. కలవాలని ప్రయత్నించాను, మాట్లాడాలని తాపత్రయపడ్డాను, కానీ ఫలితం లేదు. నన్ను కనీసం చూడని కూడా చూడలేదు. అవునా? నిన్ను చూడలేదా? చూసావా ఎంత దూరం అయిపోతున్నాడో. నువ్వు ఎదురుగా వెళ్ళినా పట్టించుకోలేదంటే ఆ మహాతల్లి ఎవరు గాని ఎంత అడిక్ట్ అయ్యాడో అర్థమవుతుంది. నాకైతే నీ పరిస్థితి చూసి వణుకు పుడుతుంది. ఈ సమస్యని ఎలా పరిష్కరించుకుంటావో, నీ భర్త నీ వైపుకి ఎలా తిప్పుకుంటావో అంతా పైవాడికే తెలుసు. అసలైనా ఈ విషయం తెలుసా కూడా నువ్వు ఆయనతో కనీసం మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నావు? అది కాదు ప్రజ్వా, నేను మామూలుగా ఆయనతో మాట్లాడడానికి వెళ్తేనే ఆయన కోపడ్డారు. ఇప్పుడు ఈ విషయం మాట్లాడితే ఆయన చిదే. ఈ భయంతోనే నువ్వు ఆయన్ని దూరం చేసుకుంటున్నావు. నువ్వు ఆయన్ని కలిసి ఇది తప్పు అని అడగడం తప్పేం కాదు కదా. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. ఆలస్యం అయితే అసలుకే మోసం. వెళ్ళు అడుగు. సరే, అమ్మకి చెప్పి వెళ్తాను. పిచ్చి తులసి, మా ఆయన ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పడానికి ఏమైనా గుడ్ న్యూస్ అనుకుంటున్నావా? అమ్మా నాన్నలకి చెప్పి స్వీట్స్ పంచడానికి. వాళ్ళకి తెలిస్తే ఏమైనా బాగుంటుందా? అరే, గొడవ పెద్దది కాకుండా ముందు జాగ్రత్త తీసుకోమంటుంటే మళ్ళీ గొడవ పెద్ద చేస్తానంటావేంటి? వెళ్ళు తులసి. ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. ఒసే తులసి, నువ్వు నీ ప్రియుడు మామూలు మనిషి అయ్యాడన్న సంతోషంలో ఉన్నావు. కానీ ఇప్పుడు నీ మొగుడు పూర్తిగా నా మనిషి అవ్వబోతున్నాడు. ఇక నుండి నువ్వు లేకుండా బ్రతకలేనని నా చుట్టూ గింగిర్లు తిరుగుతాడు. చూడు.
ఎక్స్క్యూజ్ మీ సార్. యా కమన్. సార్ ఒక సైన్ సార్. యా. థ్యాంక్ యూ సార్. సార్ మీకోసం ఒక ఆవిడ వచ్చారు సార్. ఎవరు? ఎవరో శ్వేత అంట సార్. శ్వేతానా? సరే రమ్మను. అలాగే సార్.